ఈరోజు మనము ఇండియన్ హిస్టరీలోని మొదటి టాపిక్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ హిస్టరీ, అలాగే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఆఫ్ ఇండియా టాపిక్ డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ హిస్టరీ? చరిత్ర అంటే ఏంటి? ఓకే, చరిత్ర అంటే ఏంటి? వాట్ ఈజ్ హిస్టరీ? చరిత్ర అంటే ఏంటి? ఓకే, చరిత్ర అంటే గతం యొక్క అధ్యయనమే చరిత్రగా భావించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో మనం స్టడీ ఆఫ్ పాస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. స్టడీ ఆఫ్ పాస్ట్, గతంలోని అధ్యయనమే, గతంలోని మనకు అవసరమైన చరిత్ర యొక్క అధ్యయనమే మనకి హిస్టరీగా భావించవచ్చు. స్టడీ ఆఫ్ పాస్ట్ వాజ్ కాల్డ్ యాజ్ హిస్టరీ. ఓకే, అండ్ హిస్టరీలో చూసినట్లయితే మనము ఓన్లీ మనిషి యొక్క మనుగడ సంబంధించి మాత్రమే చదువుకుంటాము. ఓకే, భూమి యొక్క వయసు దాదాపుగా 4600 బిలియన్ సంవత్సరాలు. అయితే అంత టైం మనం చదువుకోము. ఓన్లీ మనిషి ఆవిర్భావం దగ్గర నుంచి నేర్చుకుంటాము. మనిషి యొక్క ఆవిర్భావం దగ్గర నుంచి నేర్చుకుంటాము. అయితే ఏ చరిత్ర అయినా కానీ రికన్స్ట్రక్షన్ కోసము మనం కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, చరిత్రని బేస్ ఏంటయ్యా అంటే స్క్రిప్ట్ అని చెప్పాలి. స్క్రిప్ట్ అంటే లిపి. స్క్రిప్ట్ అంటే లిపి. ఓకే, గుర్తుపెట్టుకోండి, లిపి. మానవ మనుగడ అంతా కూడా మనము లిపి ఆవిర్భావం అయిన దగ్గర నుంచే రాసుకోవడం జరిగింది. అంతకన్నా ముందు చరిత్ర గురించి రాసుకోవడం కానీ, సాహిత్యం కానీ ఏమీ లేదు. ఓకే, చరిత్రకు అత్యంత ముఖ్యమైనది స్క్రిప్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. స్క్రిప్ట్, లిపి. ఓకే, మరి స్క్రిప్ట్ అంటే ఏంటి? స్క్రిప్ట్ అంటే మనము రాయడానికి ఉపయోగించే అక్షరాల క్రమము, ఏ సైంటిఫిక్ వే ఆఫ్ రైటింగ్. ఒక శాస్త్రీయ విధానంలో రాసే అక్షరాల క్రమమే లిపి అని చెప్పాలి. ఓకే, అత్యంత పురాతన లిపులు ఉన్నాయి మనకి భారతదేశంలో. భారతదేశంలో మనకి 2 రకాల లిపులు ఉన్నాయి, బ్రాహ్మి అలాగే ఖరోష్ఠి. బ్రాహ్మి అండ్ ఖరోష్ఠి, ఈ 2 రకాల లిపులు ఉన్నాయి. బ్రాహ్మీ లిపి ఏమో భారతదేశంలో అభివృద్ధి చెందింది. ఖరోష్ఠి లిపి ఏమో పర్షియన్ దేశస్థులు భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క లిపులు చూసినట్లయితే, స్క్రిప్ట్ చూసినట్లయితే చిన్న తేడా అండి. ఓకే, మనము ఎడమ నుంచి కుడికి రాస్తే బ్రాహ్మీ లిపి అని చెప్పేసి, కుడి నుంచి ఎడమకు రాస్తే ఖరోష్ఠి లిపి అని చెప్పేసి పిలుస్తాము. ఎడమ నుంచి కుడికి రాస్తే బ్రాహ్మీ లిపి, కుడి నుంచి ఎడమకు రాస్తే రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఓకే, లెఫ్ట్ టు రైట్ బ్రాహ్మీ స్క్రిప్ట్, రైట్ టు లెఫ్ట్ ఖరోష్ఠి స్క్రిప్ట్. ఈ 2 కూడా భారతదేశంలో పురాతనమైనటువంటి లిపులుగా భావించాల్సి ఉంటుంది. లిపులుగా భావించాల్సి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 కూడా భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనవి. ఓకేనా, మనకి అశోకుడి శాసనాలన్నీ కూడా బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. కొన్ని వాయువ్య భారతదేశ శాసనాలు ఖరోష్ఠి లిపిలో ఉన్నాయి. ఓకేనా, ఈ లిపి ఆధారంగానే మనము చరిత్రని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఓకే, మనకి లిపికి లాంగ్వేజ్కి తేడా తెలియాలి, స్క్రిప్ట్కి లాంగ్వేజ్కి తేడా తెలియాలి. స్క్రిప్ట్ అంటే ఏంటి? సైంటిఫిక్ వే ఆఫ్ రైటింగ్. శాస్త్రీయ విధానంలో అక్షరాలు రాసే క్రమాన్నే స్క్రిప్ట్ అంటాం, లిపి అంటాం. మనము మాట్లాడేది భాష, మనం రాసేది లిపి. ఓకే, భాష, లిపి మనిషి యొక్క నాగరికత అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనదిగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, అలాగే ఈ స్క్రిప్ట్ బేస్ చేసుకునే చరిత్రని, ఇండియన్ చరిత్రని, ప్రపంచ చరిత్రని రాయడం జరిగింది. అయితే మనకి ఎగ్జామ్ పడ్డప్పుడు ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ చూద్దాము. భారతదేశ చరిత్రకి అత్యంత ముఖ్యమైనవి భారతదేశంలో రాయబడ్డ వివిధ గ్రంథాలు. ఓకే, మనకి హిస్టరీ అనే పదము
మనకి గ్రీకుల దగ్గర నుంచి వచ్చిందండి. మనకి ఫస్ట్ హిస్టారియన్ ఎవరయ్యా అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటే హెరోడోటస్ అని చెప్పేసి పిలుస్తాం. హెరోడోటస్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఆయన మొదట గ్రీకులకు పర్షియన్లకు మధ్య జరిగిన యుద్ధాలను పుస్తకాల రూపంలో రాయడం జరిగింది. సో అతనే మొదటి వ్యక్తి కాబట్టి అతనిని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అన్నారు. అలాగే భారతదేశ చరిత్ర చూసినట్లయితే భారతదేశ చరిత్రలో హిస్టరీ ఓరియంటేషన్లో మొదట పుస్తకం రాసింది ఎవరయ్యా అంటే మనకి రాజతరంగిణి రాసినటువంటి కలహన. రాజతరంగిణి. కలహన. ఈ కలహనే భారతదేశంలో మొదటిసారిగా చరిత్రను చరిత్రను ఒక క్రమబద్ధీకరణంగా రాయడం జరిగింది. చరిత్రలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే క్రొనాలజీ, కాలక్రమముగా రాయడము. ఇంగ్లీష్లో క్రొనాలజీ అంటాం, తెలుగులో కాలక్రమం అంటాము. కాశ్మీర్ రాజుల చరిత్రని కలహనుడు రాజతరంగిణి అనే గ్రంథంలో రాయడం జరిగింది. కాశ్మీర్ పుట్టిన దగ్గర నుంచి అతను జీవించిన కాలం వరకు కాశ్మీర్ చరిత్ర రాయడం జరిగింది. ఇతని ప్రకారమే అశోకుడు శ్రీనగర్ నగరాన్ని నిర్మించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. శ్రీనగర్ నగరాన్ని నిర్మించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఓకేనా. శ్రీనగర్ ఏ ప్రాంతంలో ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ శ్రీనగర్ని నిర్మించింది అశోకుడే అని చెప్పేసి కలహన తన యొక్క రాజతరంగిణిలో రాయడం జరిగింది. ఒకవేళ కనుక అతను చరిత్ర గురించి రాయకపోతే మనకి ఈ సమాచారము తెలిసేది కాదు. ఓకేనా. అండ్ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ప్రజలు లేదా రాజులు చరిత్రకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి ఎవరు మొదటిసారిగా చరిత్ర రాయడం ప్రారంభించారు అంటే ప్రజెంట్ మనం చదువుకుంటున్న చరిత్ర అంతా కూడా బ్రిటిష్ వారి కాలంలో స్టార్ట్ అయింది. మరి బ్రిటిష్ వారికి ఇండియా చరిత్ర యొక్క అవసరం ఏంటి? సింపుల్గా చూసినట్లయితే భారతదేశంలో ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఆక్రమణల ద్వారా అనేకమైన తిరుగుబాట్లని వాళ్ళు చూడడం జరిగింది. ప్రజలు తిరుగుబాటు చేశారు, గిరిజనులు తిరుగుబాటు చేశారు, రైతులు తిరుగుబాటు చేశారు. అయితే వాళ్ళకు ఒకటే అర్థమైంది, భారతదేశ చరిత్రను అర్థం చేసుకోకుండా, భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకోకుండా భారతదేశాన్ని పరిపాలించడం కష్టం అని చెప్పేసి బ్రిటిష్ వారు భారతదేశం యొక్క చరిత్ర అధ్యయనానికి పునాదులు వేశారని చెప్పాలి. మొదట చూసినట్లయితే విలియం జోన్స్ అనే వ్యక్తి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను ప్రారంభించడం జరిగింది. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ 1784లో మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ 1884 యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. విలియం జోన్స్ అనే వ్యక్తి ఏషియాటిక్ సొసైటీ ద్వారా అనేక పుస్తకాలను సాంస్క్రిట్లోంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అతను ట్రాన్స్లేట్ చేసింది చూద్దాం. అభిజ్ఞాన శాకుంతలాన్ని విలియం జోన్స్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది, అనువాదం చేయడం జరిగింది, ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది. ఓకేనా. అభిజ్ఞాన శాకుంతలం మనకి భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు రాశాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే చార్లెస్ విల్కిన్స్. ఈ చార్లెస్ విల్కిన్స్ వచ్చేసి భగవద్గీతని ఇంగ్లీష్లోకి అనువదించాడు. ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ ఈయన ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఋగ్వేదమును ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఇలా వన్ బై వన్ పుస్తకాలని ట్రాన్స్లేట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గురించి చూసినట్లయితే మనకి అలెగ్జాండర్ కనింగ్హామ్ అనే వ్యక్తి
మొదటిసారిగా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్‌ని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అతనే ప్రారంభకుడు, అతడే మొదటి డైరెక్టర్. సో, అలెగ్జాండర్ కనింగ్హామ్‌ని ఏమంటామంటే భారత పురావస్తు శాఖ పితామహుడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. అలెగ్జాండర్ కనింగ్హామ్ భారత పురావస్తు శాఖకు ప్రారంభించాడు. సో, మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది క్వెషన్ అడిగే అవకాశం ఉంది. భారత పురావస్తు శాఖను ఏర్పాటు చేసింది అలెగ్జాండర్ కనింగ్హామ్. ఓకే. మొదటి డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి అతన్ని పితామహుడిగా పిలవడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒక ప్రాంతంలో తవ్వకాలు స్టార్ట్ అయ్యాయి. భారతదేశ చరిత్రని పునర్నిర్మిస్తా ఉన్నారు బ్రిటిష్ వారనమాట. ఓకేనా? అండ్ మనకి భారతదేశ చరిత్రలో చదువుకోవడానికి బేసిక్‌గా మనకి కొన్ని సైన్సెస్ ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇన్‌స్క్రిప్షన్స్. ఓకే. ఇన్‌స్క్రిప్షన్. ఇన్‌స్క్రిప్షన్ అంటే శాసనం అండి. రాజు తన ప్రజల కోసము ఇచ్చే ఆజ్ఞలే శాసనాలని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? ఇన్‌స్క్రిప్షన్. ఇక్కడ రాజు తన యొక్క అడ్వైస్‌ని, తన యొక్క లాని ఒక ఇన్‌స్క్రిప్షన్ ద్వారా ప్రజల వద్దకు తీసుకొస్తాడు. అండ్ గుర్తుపెట్టుకోవాలి, ఇన్‌స్క్రిప్షన్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ రిటన్ ఆన్ హార్డ్ సర్ఫేస్. ఒక సమాచారాన్ని గరుకైన తలం పైన రాస్తే దాన్నే శాసనం అంటాం. ఓకే. మనము నీళ్ళ పైన రాయొస్తుందా? రాయరాదు. రాయి పైన రాయొస్తుంది. అందుకే మొదట రాజులు శిలాశాసనాలు ఇచ్చారు. రాగిరేకు శాసనాలు ఇచ్చారు. శిలాశాసనాలు ఇచ్చారు. రాగిరేకు శాసనాలు ఇచ్చారు. అయితే ఇందులో ఏమన్నా తేడా ఉందా? శిలాశాసనానికి రాగిరేకు శాసనానికి ఏమైనా తేడా ఉందా అంటే చిన్న డిఫరెన్స్ అండి. ఓకే. శిలాశాసనాలన్నీ సాధారణ శాసనాలే. సాధారణ శాసనాలే. అలాగే కాపర్ ప్లేట్ ఇన్‌స్క్రిప్షన్స్, రాగిరేకు శాసనాలన్నీ దాన శాసనాలు, డొనేషన్స్ గురించి చెప్తా ఉంటాయి. ఓకే. శిలాశాసనానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. కాపర్ ప్లేట్ ఇన్‌స్క్రిప్షన్, రాగిరేకు శాసనానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఓకేనా? ఫస్ట్ శిలాశాసనం యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే. అశోకుడు భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా శిలాశాసనాలను వేయడం జరిగింది. అతను బ్రాహ్మీ అనే లిపిని ఉపయోగించాడు. ప్రాకృత్ అనే భాషను ఉపయోగించాడు. మొదటి శాసనాలన్నీ బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ప్రాకృత భాషలో ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇన్‌స్క్రిప్షన్స్ వచ్చేసి అశోకుని శాసనాలన్నీ కూడా అత్యధికంగా బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో ఉన్నాయి. ఓకే. రాజు ఇక్కడ అశోకుడు తన యొక్క నైతిక విలువల గురించి, సమాజంలో ప్రజలు ఎటువంటి నైతిక విలువలు పాటించాలి, తన యొక్క ధమ్మ విధానం గురించి, తన యొక్క పరిపాలన విధానం గురించి వివరించాడు. ఓకేనా? మనకి అశోకుడు జంతు వధని నిషేధించాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం రాగిరేకు శాసనాలకి. ఓకే. రాజు ఏదైనా పని చేసినప్పుడు దానికి బదులుగా భూమిని ఇచ్చి రాగిరేకు మీద రాసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రగుప్తుడు భారతదేశం అంతా ఆక్రమించిన తర్వాత అశ్వమేధ యాగాన్ని నిర్వహించడం జరిగింది. సముద్రగుప్తుడు భారతదేశ దండయాత్రలు పూర్తి చేసుకున్న తర్వాత అశ్వమేధ యాగాన్ని చేయడం జరిగింది. ఆ అశ్వమేధ యాగం పూర్తి చేసినటువంటి బ్రాహ్మణులకు నలంద అనే గ్రామాన్ని దానం చేస్తూ ఇచ్చిన శాసనమే నలంద తామ్ర శాసనము అంటాము. నలంద కాపర్ ప్లేట్ ఇన్‌స్క్రిప్షన్ అని చెప్పేసి పిలుస్తాము. నలంద కాపర్ ప్లేట్ ఇన్‌స్క్రిప్షన్. దాని ప్రకారము
మనకేం తెలిసిందంటే సముద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేసిన బ్రాహ్మణులకి ఆ భూమిని దానం చేసినట్లుగా తెలుస్తా ఉంది. రాగి రేకు శాసనాలన్నీ దాన శాసనాలే, శిలా శాసనాలన్నీ సాధారణ శాసనాలే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అవి ఎగ్జాంపుల్ అనమాట. అయితే ఇన్స్క్రిప్షన్స్, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎపిగ్రఫీ. ఓకే, ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ. ఓకే, ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. శాసన అధ్యయన శాస్త్రము. ఓకే, అలాగే కాయిన్స్, చరిత్రని పునర్నిర్మించుకోవడానికి నాణ్యాలు కూడా ఉపయోగపడతాయి. చరిత్రని పునర్నిర్మించుకోవడానికి నాణ్యాలు కూడా ఉపయోగపడతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సముద్రగుప్తుడు తన నాణ్యాల పైన సముద్రగుప్తుడు తన నాణ్యాల పైన వీణ ముద్రను ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సముద్రగుప్తుడు సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చాడు, సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చాడు అనేది గుర్తుపెట్టుకోవాలా. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి తన నాణం పైన తెరచాపగల ఓడను ముద్రించడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి సముద్ర వ్యాపారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. సముద్ర వ్యాపారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. ఓకే, బంగారం కాయిన్ ఇచ్చారా, వెండి నాణ్యం ఇచ్చారా, లేదా కాపర్లో ఇచ్చారా అని దాన్ని బట్టి రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బంగారంలో గుప్తులు తమ నాణ్యాన్ని ఇచ్చారు అంటే తమ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా ఉందని తెలుస్తుంది. వ్యాపారం చాలా గొప్పగా అభివృద్ధి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ విష్ణుకుండిన కాలం చూసినట్లయితే వాళ్ళు భారతదేశ చరిత్రలోనే ఐరన్, ఇనుము నాణ్యాలు వేసిన ఏకైక రాజవంశం అని చెప్పాలి. ఇనుము నాణ్యాలు వేసిన ఏకైక రాజవంశం విష్ణుకుండిన రాజవంశం. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే విష్ణుకుండిన రాజులు ప్రధానంగా వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని తెలుస్తుంది. ఓకే, వ్యాపారం నాశనమైనట్టు తెలుస్తూ ఉంది. వ్యాపారం సరిగా లేదు, అందుకే వాళ్ళు బంగారం ప్లేస్లో రాగి కాకుండా ఐరన్ నాణాలు వేస్తారు. బంగారం కానీ సిల్వర్ కానీ రాగి కానీ వేయకుండా ఐరన్ నాణాలు వేస్తారు. ఓకేనా. ఓకే, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా బంగారు నాణాలు ఇచ్చిందంటే ఇండో గ్రీకులు. ఓకే, ఇండో గ్రీకులు మొదటిసారిగా మనకు బంగారు నాణ్యాలని భారతదేశంలో ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇనుము నాణ్యాలు వేసినటువంటి మొదటి రాజులు అంటే విష్ణుకుండినులు. అప్పటి వరకు ఇనుములో నాణ్యాలు ఏ రాజు కూడా వేయలేదు. అండ్ భారతదేశ చరిత్రలో నాణ్యాలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రాగి నాణ్యాలే. దాన్ని కార్షపణాలు అన్నారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో రాగి నాణ్యాలని ముద్రించడం జరిగింది. ఓకే, మనకి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి 1వ శతాబ్దం వరకు కూడా మనకి రాగి నాణ్యాలే ఉన్నాయి. ఓకేనా. ఈ యొక్క ఇండో గ్రీకుల కాలంలో బంగారు నాణ్యాలు వచ్చాయి.
ఓకే. అప్పటి వరకు ఉన్న నాణాలను ఏమన్నారయ్యా అంటే పంచ్డ్ మార్క్ అన్నారు. విద్దాంక తెలుగులో విధాంక నాణాలను గుర్తుపెట్టుకోవాలి. విధాంక నాణాలను గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఒకవైపు మాత్రమే ముద్రించబడి ఉంటుంది. రెండో వైపు ఖాళీగా ఉంటుంది. రెండో వైపు ఖాళీగా ఉంటుంది. దానికే ఒత్తుడు నాణాలు అన్నారు. పంచ్డ్ మార్క్ కాయిన్స్ అన్నారు. విద్ధాంక నాణాలు అన్నారనమాట. విద్ధాంక నాణాలు అన్నారు. ఓకేనా? అండ్ మనకి ఈ నాణాల ద్వారా కూడా మన యొక్క చరిత్ర నిర్మించుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మన యొక్క భారతదేశం కాయిన్స్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కాయిన్ ఉంది. 1 రూపీ కాయిన్ ఫ్రంట్ వైపు చూసినట్లయితే మనకి 3 సింహాల ముద్ర కనిపిస్తుంది. సింహాల ముద్ర కనిపిస్తుంది. పక్కనే మనకి ఇండియా అని చెప్పేసి, భారత్ అని చెప్పేసి ఉంటుంది. మన దేశం యొక్క పేరు ఇండియా ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఓకే. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. అధికార భాష హిందీ. అధికార భాష హిందీ. కాబట్టి భారత్ అని చెప్పేసి హిందీలో ఉంటుంది. అలాగే పక్కనే ఇంగ్లీష్‌లో ఇండియా అని ఉంది. అసిస్టెన్స్ లాంగ్వేజ్. సహాయక భాష ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్‌లో ఇండియా అని చెప్పేసి రాస్తాం. ఎందుకు ఇంగ్లీష్ రాస్తామంటే భారతదేశం అంతటా హిందీ భాషను ఉపయోగించరు. ఉత్తర భారతదేశంలో ప్రజలు హిందీని ఉపయోగిస్తే దక్షిణ భారతదేశ ప్రజలు హిందీకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. ముఖ్యంగా మనకు దక్షిణ భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం. ఓకే. హిందీ అతి తక్కువ మంది దక్షిణ భారతదేశంలో మాట్లాడతారు. సో ఇబ్బంది కాబట్టి ఇంగ్లీష్‌ని ఉపయోగించారు. బ్రిటిష్ వారి వల్ల భారతదేశం అంతటా కూడా ఇంగ్లీష్ వాడకము పెరిగిపోయింది. సో ఇంగ్లీష్‌ని అసిస్టెన్స్ లాంగ్వేజ్ సహాయక భాషగా తీసుకున్నారు. అలాగే అశోకుడి సమయంలో 3 సింహాల ముద్ర దాని కింద సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. సత్యము ఎల్లవేళలా విజయం సాధిస్తుంది అనే దాని కోసం అక్కడ సత్యమేవ జయతే అని రాయడం జరిగింది. ఓకే. సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే అంటే నిజమే ఎప్పటికైనా నిలుస్తుంది. నిజమే ఎప్పటికైనా నిలుస్తుంది. అసత్యాన్ని ఓడిపోతుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఇక్కడ సత్యమేవ జయతే ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారని చెప్పేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారనమాట. మాండకోపనిషత్ అని గుర్తుపెట్టుకోండి. మాండకోపనిషత్. మాండకోపనిషత్ నుంచి సత్యమేవ జయతని స్వీకరించడం జరిగింది. ఓకే. వెనక వైపు చూసినట్లయితే నాణ్యానికి విలువ ఉంటుంది. 1 రూపీ అయితే 1 రూపీ, 2 రూపీ అయితే 2 రూపీస్. పక్కనే మనకి మెయిజ్ ఉంటుంది. మెయిజ్. 2 వైపులా మెయిజ్. మొక్కజొన్న. ఓకే. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మనం మెయిజ్‌ని, మొక్కజొన్నని దానిపైన రూపాయి నాణెం పైన ముద్రించుకోవడం జరిగింది. అంటే ఇప్పుడంటే కొత్త కొత్త బొమ్మలేశారు. ఒక 10 ఇయర్స్ వెనక్కెళ్ళినట్లయితే మనకి అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మెయిల్స్‌ని వేయడం జరిగేదనమాట. దాన్ని బట్టి మన యొక్క ఆర్థిక వ్యవస్థ తెలుసుకోవచ్చు. ఓకే. ఆ యొక్క మెయిల్స్ ఉన్న జ్ఞానాన్ని బట్టి ఏం చెప్పారంటే, భారతదేశము వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది తెలుస్తుంది. భారతదేశము వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత తెలుస్తుంది. అలా మనము మన భారతదేశ చరిత్రని పునర్నిర్మించుకోవచ్చు. ఆర్థిక చరిత్రను పునర్నిర్మించుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనము బంగారాలను ముద్రించట్లేదు. ఎందుకంటే బంగారం యొక్క విలువ పెరిగిపోయింది. ఓకే. బంగారాన్ని నాణాల కింద వాడుకునేంత స్తోమత మన ఏ దేశానికి లేదు. ప్రపంచ దేశాలకు లేదు. ఎందుకంటే అత్యధిక జనాభా పెరిగిపోయింది. అందరికీ డబ్బులు కావాలి. సో అందరికీ డబ్బులు కావాలంటే అంత బంగారం తీసుకోవడం కష్టము. అలాగే ఆభరణాల కింద బంగారం వాడుతా ఉన్నారు కాబట్టి ఓకే. బంగారంలో నాణాలు విడుదల చేయడం కష్టమైంది. సో అల్యూమినియంలో ఓకే. ఇతర లోహాల్లో నాణాలు ముద్రించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో డిజిటల్ కరెన్సీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఓకే. అలాగే ఈ కాయిన్స్ అధ్యయన శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్స్. NUMISMATICS. న్యూమిస్మాటిక్స్. స్టడీ ఆఫ్ కాయిన్స్ అంటాం. స్టడీ ఆఫ్ కాయిన్స్. ఓకేనా. వీటిని ఆధారంగా చరిత్రని పునర్నిర్మించుకోవచ్చు. పురాతన గ్రంథాల అధ్యయనం ద్వారా మనము మన పాత చరిత్రని బయటికి తీసుకురావచ్చు. ఓకేనా. అండ్ దాన్ని బేస్ చేసుకొని మనం చరిత్ర రాస్తాం. సో ఇక్కడ మనకి పురాతన చరిత్ర చదవడానికి ఉపయోగించే శాస్త్రం ఏందయ్యా అంటే పాలియోగ్రఫీ.
పాలియోగ్రఫీ. పాలియో అంటే ఓల్డ్, గ్రఫీ అంటే రాయడము. పురాతన గ్రంథాల అధ్యయనము అని అర్థము పాలియోగ్రఫీ అంటే. ఓకే. పాలియోగ్రఫీ. పాలియోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఓల్డ్ బుక్స్ అండ్ రికార్డ్స్. పురాతన గ్రంథాల అధ్యయన శాస్త్రమే పాలియోగ్రఫీ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇలా మనం చరిత్రని పునర్నిర్మించుకుంటాం అనమాట. ఓకే. మనకి రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కల్చర్, కల్చర్ అని చెప్పేసి మాట్లాడుతా ఉంటాం. మన సంస్కృతి, మన సంస్కృతి. మరి కల్చర్ అంటే ఏంటి? సివిలైజేషన్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. కల్చర్, సివిలైజేషన్. కల్చర్ అంటే సంస్కృతి, సివిలైజేషన్ అంటే నాగరికత. ఈ రెండింటి మధ్య తేడాన్ని కూడా మనము నేర్చుకోవాలి. కల్చర్, సంస్కృతి. ప్రతి ఒక్కరికి సంస్కృతి ఉంటుంది. పట్టణాల్లో ఉండేవారికి పట్టణ సంస్కృతి ఉంటుంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ సంస్కృతి ఉంటుంది. అడవుల్లో ఉండేవారికి గిరిజన సంస్కృతి ఉంటుంది. సంస్కృతిని మనిషిని విడదీయలేము. సంస్కృతిని మనిషిని విడదీయలేము. ఓకే. సంస్కృతిలో వేష భాషలు, పండుగలు, ఫెస్టివల్స్, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వస్తాయి. వేష భాషలు, బట్టలు, మనం ఎటువంటి బట్టలు ధరిస్తున్నాము, ఓకే, ఎటువంటి ఆహార అలవాట్లు కలిగి ఉన్నాము, ఓకే, అలాగే వేష భాషలు, సాంప్రదాయాలు, పండుగలు, ఓకే, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగమే. నాగరికత చూసినట్లయితే సంస్కృతి యొక్క అభివృద్ధి నాగరికత. సంస్కృతి యొక్క అభివృద్ధి నాగరికత. మనం ఏంటో చెప్పేది సంస్కృతి. మనము ఏంటో చెప్పేది సంస్కృతి. మన దగ్గర ఏమి ఉందో చెప్పేది నాగరికత. వాట్ వి ఆర్ ఈజ్ కల్చర్. వాట్ వి ఆర్ ఈజ్ కల్చర్. వాట్ వి హ్యావ్ ఈజ్ సివిలైజేషన్. మనం ఏంటో చెప్పేది సంస్కృతి. మన దగ్గర ఏముందో చెప్పేది నాగరికత. సంస్కృతి యొక్క అభివృద్ధి నాగరికతగా చెప్పాలి. సంస్కృతి యొక్క అభివృద్ధి నాగరికత చెప్పాలి. ముఖ్యంగా నాగరికతలో లిపి ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, ఓకే, పట్టణీకరణ ఉంటుంది, పట్టణీకరణ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడే ఆ సమాజాన్ని నాగరిక సమాజం అని చెప్పేసి పిలుస్తాము. నాగరిక సమాజం అని చెప్పేసి పిలుస్తాము అనమాట. గుర్తుపెట్టుకోండి. కొన్ని సమాజాలు మాత్రమే నాగరికత స్థాయికి చేరుకుంటాయి. కొన్ని సమాజాలు మాత్రమే నాగరికతకు చేరుకుంటాయి. అంటే చాలా వరకు సమాజాలు సంస్కృతి వారినే ఆగిపోవడం జరుగుతుంది. కొన్ని ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళు మాత్రమే అభివృద్ధిలోకి వస్తారు. ఎవరైతే బాగా కష్టాలు ఎదుర్కొని నిలబడతారో వారే అభివృద్ధి చెందారు. అలాగే సంస్కృతిలో మార్పు కోసం పోరాడినప్పుడే నాగరికత సాధ్యమవుతుంది. ఓకే, ఆ చిన్న డిఫరెన్స్ అనమాట. మనకి నాగరికత కాలం నుంచి మనకి పర్ఫెక్ట్గా చరిత్ర తెలుస్తూ ఉంటుంది. ఓకే, సంస్కృతిలో అంతగా ఉండదు, ఎందుకంటే లిపి ఉండదు కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకో అంశం గుర్తుపెట్టుకోవాలి. మనము లిపి లేని కాలాన్ని చదువుకోవాలంటే ఎలా ఎలా అంటే C14 విధానము. దీన్నే మనము కార్బన్ డేటింగ్ విధానం అని చెప్పేసి చెప్తాం. కార్బన్ డేటింగ్ విధానము కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలాన్ని ఆధారముగా చేసుకొని వస్తువు లేదా మనిషి యొక్క కాలాన్ని తెలుసుకోవచ్చు.
ఓకే. కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలము 5568 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎంతో కొంత కార్బన్ తీసుకుంటాడు. నీళ్ళ ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా రావచ్చు, గాలి ద్వారా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చనిపోయే నాటికి ఒక 10 కేజెస్ అనుకోండి. ఒక 10 కేజెస్ కార్బన్ తన యొక్క శరీరంలో ఉంది అనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో గుర్తుపెట్టుకోండి, అతను చనిపోయే నాటికి 10 కేజెస్ ఉంది. ఓకే. 5568 ఇయర్స్ చనిపోయిన 5568 ఇయర్స్‌కి సగం అవుతుంది. అంటే 5 కేజీలు అవుతుంది. మళ్ళీ 5560 సంవత్సరాలకి మళ్ళీ సగం అవుతుంది. అంటే 2½ కిలోస్. ఓకే. మళ్ళీ 5500 సంవత్సరాలకి మళ్ళీ దాంట్లో సగం. అట్లా జీరోకొచ్చేసరికి 75,000 నుండి 1,50,000